ఓం హ్రస్వగ్రీవాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం జగద్గురు శంకర భగవత్పాదాచార్య నమః. ఇక అనాహతంలో ఏకాగ్రత వల్ల కేవల కుంభక స్థితికి చేరిన యోగి తర్వాత మెట్టు ఉపదేశించబోతున్నారు 11వ శ్లోకంలో. త్రికోట నామ్ని స్థిమితేంతే రంగే కే స్తంభితే కేవల కుంభకేన ప్రాణానిలో భాను శశాంక నాట్యో విహాయ సద్యో విలియం ప్రయాతి. తాత్పర్యము: ఆజ్ఞాచక్రంలో ఉండే ఖాళీ స్థలానికి త్రికోటమని పేరు. కేవల కుంభకాన్ని సాగిస్తూ మనసును ఆజ్ఞాచక్రంలో త్రికోట స్థానంలో మేకు బందీ చేసినట్లు బిగించాలి. అప్పుడు ఆజ్ఞాచక్రంలోని ఆకాశంలో లయిస్తుంది. వివరణ: 9-10 శ్లోకాల్లో కేవల కుంభకం స్థితి కలిగితే శ్వాస మనసు స్తంభించి రేచకపూరకాలు ఉండవని, అయితే కుంభించి ఉన్న వాయువు ఏమవుతుంది అనే దానికి సమాధానం. మనసును త్రికోటంలో బిగించగలిగితే ప్రాణవాయువు తనకు మూల కారణమైన ఆకాశంలో లయించిపోతుంది. అప్పుడు బిగించి ఉండే పని ఉండదు. ఇక ప్రాణవాయువు ఆకాశంలో లయించే ప్రక్రియ తర్వాత శ్లోకంలో. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.